హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకునే మూవీ వచ్చేసి జాబిలమ్మ నీకు అంత కోపమా. యాక్చువల్గా జాబిలమ్మ నీకు అంత కోపమా అనేది ఒక సాంగ్ నేమ్. అది ఏ మూవీయో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఎంతమందికి తెలుసో చూద్దాం. అండ్ ఈ మూవీ చాలా మందికి టైటిల్ తెలియదు. టైటిల్ కన్నా బాగా ఫేమస్ అయింది ఏంటో తెలుసా? చాలా మందికి మూవీ కన్నా కూడా సాంగ్ బాగా హిట్ అయింది, సో అది బాగా రిజిస్టర్ అయింది అనమాట. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది మన ధనుష్ గారు. సో ధనుష్ గారి కోసం వెళ్ళేటోళ్ళు చాలా మంది ఉంటారు, అందులో నేను ఒకరిని. సో ఎలా అనిపించిందంటే, ఫస్ట్ ప్లాట్ గురించి చెప్తా. ప్లాట్ అనేది ఏముండదు, ఇట్స్ యూజువల్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి అబ్బాయి లవ్లో పడిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ ఎలా సపోర్ట్ చేస్తాడు, అండ్ బ్రేకప్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా కలిసారా లేదా అనేది మనకి యూజువల్ లవ్ స్టోరీ ఇది. అండ్ ఈ మూవీలో మనకి అనికా సుందరన్ గారు తెలిసిన క్యారెక్టర్ ఉంటుంది, ఐ మీన్ ఒక నోటబుల్ యాక్టర్ అన్నమాట. మిగతా వాళ్ళందరూ న్యూ క్యారెక్టర్స్, అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్, స్పెసిఫిక్ రోల్స్ లో వాళ్ళు చాలా బాగా చేశారు అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు ప్రేమలు అండ్ మన లవ్ టుడే లాంటి జానర్ మూవీస్, ఒక ఫ్రెష్ ఫీల్ ఉన్న మూవీస్ చూస్తారు కదా, మీకు అవి చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో, ఇది కూడా చూస్తున్నప్పుడు కూడా ఒక నార్మల్ మూవీ చూసినట్టే ఉంటుంది, కానీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది మీకు. అంటే జరిగే స్టోరీ నార్మల్ గానే ఉంటుంది, కానీ చూస్తుంటే బోర్ కొట్టదు. అదే డిఫరెన్స్. ఈ మూవీలో నాకు ఇంకొక ఆస్పెక్ట్ బాగా నచ్చింది ఏంటి అంటే విఎఫ్ఎక్స్. స్టార్టింగ్ మనకి మూవీ సాంగ్ తో స్టార్ట్ అవుతుంది, అండ్ కొన్ని సాంగ్ సీక్వెన్సెస్ లో కూడా విఎఫ్ఎక్స్ చాలా బాగా యూజ్ చేశారు అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై ఉండడం వల్ల, అండ్ ధనుష్ గారి ప్రొడ్యూసర్ సైడ్ కూడా వాళ్ళది కూడా ఉంది, ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా ఉండడం వల్ల చాలా బాగా చూసుకున్నారు మూవీని. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ గారు చాలా బాగా ఇచ్చారు. డబ్బుడ్ సాంగ్స్ కొంచెం కేర్ తీసుకుంటే బాగుండవు అనిపించింది, అండ్ డబ్బింగ్ లో కూడా కొన్ని సాంగ్స్. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఒక కొత్త మూవీ చూస్తున్నప్పుడు డబ్బుడ్ సాంగ్స్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ ఓవరాల్ గా అయితే మ్యూజిక్ బాగానే అనిపించింది నాకు. అండ్ ఇందాక చెప్పినట్టు డైరెక్టర్ ధనుష్ గారు తన ప్రీవియస్ ఫిల్మ్ వచ్చేసి రయాన్, అండ్ నెక్స్ట్ మూవీ ఇది. రెండు జానర్ కిందకి చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంటాయి. అదేమో ప్యూర్ యాక్షన్ రిలేటెడ్ ఉంటుంది, ఇదేమో ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. రెండు చాలా బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది నాకు. ఈ మూవీ మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీలో ఎవరైనా బ్రేకప్ గాయస్ ఉంటే కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది, మీలో ఎంతమంది మీ ఎక్స్ పెళ్లికి వెళ్ళారు? అంటే చెప్పుకోరు, బట్ ఎవరైనా చెప్పుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, చూద్దాం అసలు ఎంతమంది వెళ్తారు. ఒకవేళ మీరైతే వెళ్తారా చెప్పండి. అండ్ థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చా అన్న క్వశ్చన్ అడిగితే వెళ్ళొచ్చు. ఇట్స్ ఏ న్యూ చాలా బాగుంటుంది మూవీ, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదని మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే మీరు తప్పకుండా చూడండి థియేటర్లో. అండ్ ఇది నా ఒపీనియన్, నాకు ఎలా అనిపించిందో మాత్రమే చెప్తున్నా, మీరు చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో వద్దులే, ప్రచార కామెంట్స్లో ఏం చెప్తారు, మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పుకొని చాలా అంతే. ఈ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంతే. ఇక నెక్స్ట్ మూవీస్ కూడా రేపు మనకి మార్నింగ్ డ్రాగన్ మూవీకి వెళ్తున్నా, అది కూడా కొంచెం అటు ఇటు మా ఇటర్ దయ మధ్యాహ్నం వరకు వస్తుంది. ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. వీడియోస్ అనదర్ వీడియో. బాయ్.